మీడియా మిత్రులకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నిన్నటి దినం నుంచి నేను 5 గంటల నుంచి మీడియా మిత్రులకు నా దగ్గర ఉన్న ఫోన్ నంబర్లకు అందరికీ ఫోన్ చేయడము, ముందుగా అందరూ ప్రతి ఒక్కరూ బాగా స్పందించి దీన్ని సోషల్ మీడియాలో అద్భుతంగా వైరల్ చేయడము, హిందూ మనోభావాలను కాపాడే విధంగా భక్తులందరూ తరలి రావడము, దానికి మద్దతుగా ట్రాన్స్జెండర్స్ అర్ధనారీశ్వర్లు వచ్చి ఇక్కడ మద్దతు తెలపడం, తిరిగిపోయిన అమ్మవారిని ఆ దేవతా రూపంలోనే తీసుకొచ్చి మళ్ళా ప్రతిష్ఠించడం మన హిందూ బంధువులకే కాదు మనమందరం గర్వించదగ్గ విషయం. ఈరోజు నరిగమ్మ దేవత నిన్నటి నుంచి పూజలు అందుకుందంటే వాళ్ళ ట్రాన్స్జెండర్స్ చేసిన కృషి అద్భుతము, అమోఘం. ఎందుకంటే మేము చేయలేని పనిని వాళ్ళు చేశారు. అందుకు మేము గర్విస్తున్నాం ఈరోజు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నిన్న ఫోర్స్తో వచ్చి పోలీసు వాళ్ళు ఖచ్చితంగా తీసేస్తాము, ఎవరన్నా రాని ఎవరన్నా ఏమన్నా చేసుకోనని మాకు హుకుం జారీ చేస్తే చాలా బాధపడ్డాం. ఎన్నో విషయాలలో మేము న్యాయం చేయలేకపోతున్నాము, ఈ గుడిని ఇక్కడ నిలపలేకపోతున్నామే అని చాలా మనోవేదనకు గురయ్యాం, ఏడ్చుకున్నాము. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను 2-2:30 తర్వాత ఒక సమాచారం వచ్చింది, మీరు వెంటనే రావాలి, ఇక్కడ ఏదో జరుగుతుంది, అమ్మవారిని మళ్ళా తీసుకొచ్చేదానికి కొంతమంది ట్రాన్స్జెండర్స్ వచ్చి ఇక్కడ మరీ ప్రతిష్ట చేయడానికి పూనుకున్నారు అని తెలిసిన వెంటనే మేము ఇక్కడికి వచ్చి చూస్తే అద్భుతంగా కోలాహలంగా వాళ్ళ అమ్మవారిని మళ్ళా తెచ్చి ఈ గుళ్ళో ప్రతిష్ట చేయడము మనమందరం గర్వించదగ్గ విషయము. వాళ్ళకి జోహార్లు చెప్తున్నా. వాళ్ళ మీద ఇప్పుడు పోలీసు వారు కేసులు ఇంకోటి అంటున్నారు. వాళ్ళు ఎవరిని ఏ కత్తితోనూ పొడ్చలా, లేదంటే ఎవరిని దూషించలా, లేదంటే ఎవరిని కొట్టలా, ఏమీ చేయకపోయినా కానీ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రజాస్వామ్యంలో మనము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఉన్నాం, ప్రజాస్వామ్యాన్ని భక్షించడానికి మనం లేము. పోలీసు వారికి మరొకసారి చెప్తున్నాను, వాళ్ళు ఆ దేవతా రూపంలోనే వచ్చి మీరు చేసిన అన్యాయం, రెవెన్యూ అధికారులు చేసిన అన్యాయాన్ని, ఇక్కడ అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా తీసేసిన విగ్రహాన్ని వాళ్ళే దేవతా రూపంలో వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించ చేసినారు. వాళ్ళ మీద ఈ పొద్దు వాళ్ళు ఈ పొద్దు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎంతో శాంతియుతంగా వాళ్ళు చేసే పని వాళ్ళు చేశారు. ఇప్పుడు మనమందరం వాళ్ళకు మద్దతుగా నిలబడాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళు చేసిన పని మనము అభినందించాల్సిన విషయము. ఎందుకు చెప్తున్నానంటే మనం చేయలేని పని అందరూ చేస్తుడికి చూసిన వాళ్ళే, అందరూ ఇక్కడ వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకున్న వాళ్ళే ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ని. కానీ వాళ్ళు వచ్చినాక, ఇక్కడ అమ్మవారిని తెచ్చినాక ప్రతి ఒక్క హిందూ బంధువుల్లోనూ, మహిళల్లోనూ, పురుషుల్లోనూ ప్రతి ఒక్కరిలో చైతన్యం వచ్చింది. ఈరోజు మేము సైతం ఈ గుడికి నిర్మాణాని కోసం నిలబడతామని ఘంటాపథంగా చెప్తున్నారంటే ఒక్కసారి వాళ్ళు తెచ్చిన మార్పునే మీరు ఒక్కసారి గమనించాలి. అధికారులారా, వాళ్ళు ఎవరికి వ్యతిరేకం కాదు. వాళ్ళు సమాజంలో మనతో పాటే బతికే వాళ్ళే, వేరే ఏం కాదు. వాళ్ళు మనుషులే, మనము మనుషులే. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మనం తప్పకుండా ఇవ్వాల్సిందే. వాళ్ళు ఏదైనా ఒప్పులు చేసింటే చిన్న తప్పులు జరుగుతుంటాయి. అంత మాత్రాన వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఏదో శిక్షిస్తాము, మేమేదో చేస్తాము అంటే ఇది సరైన చర్య కాదు. దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ, పరివార క్షేత్రాలు, విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ్ దళ్ కానీ, ఈ గుడి కమిటీ కానీ అందరూ ప్రతిఘటిస్తాం. ఖచ్చితంగా దీన్ని నిరోధిస్తాం. లేకపోతే వాళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకోవాలని మీరు పూనుకుంటే మేము మా లీగల్ టీంతో కానీ మాట్లాడి వాళ్ళకి పూర్తి భరోసా, సహకారం అందిస్తామని మరొకసారి తెలియజేసుకుంటున్నా సోదరులారా. ఆసిఫ్ అనే కమిటీ ఉంది. ఆయన ఆసిఫ్ అనే వ్యక్తి కమిటీ వచ్చి ఆయన ముస్లిం, ఆమె ధైర్యానికి మేము మెచ్చుకొని తీరాల్సిందే. ఎందుకంటే దీంట్లో కులం లేదు, మతం లేదు. ఒక విగ్రహము, ఒక దేవత ఇక్కడ ఉండాలనే సంకల్పంతో ఆమె చేసింది. ఆమెకు మేము ఎప్పుడూ సదా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము, మద్దతుగా ఉంటామని మరొకసారి ఈరోజు మన నరిగమ్మ గుడి నిన్నటి రోజున తీసివేశారు. మా గురువు అయినటువంటి అనంతపురం
రాయలసీమ కింగ్ అంటే తెలంగాణ కింగ్ అంటే మన అనంతపురంకి ఏకైక కింగ్ అంటే ఒక రాయలసీమకి అందరికి చెందిన కింగ్ అంటే మన ఆసిఫ్ అమ్మ. ఆసిఫ్ అమ్మని ఈరోజు ఏదో కుట్రలు బట్టి చేస్తామంటున్నారు. ఆసిఫ్ అమ్మని మేము పంగిపోయాం. రా అమ్మ మా గుడి ఇట్లా పోతుంది అంటే అమ్మ వచ్చి మాకు న్యాయం చేసింది. అమ్మని ఎటువంటి పరిస్థితుల్లో ఏమన్నా చేశారంటే మేము మా ప్రాణాలు తెగించైనా కూడా అమ్మని కాపాడుకుంటామని ఈ సందర్భంగా చెప్తూ మా చుట్టూ ఉన్న మహిళలు కూడా అంటున్నారు ఆసిఫ్ ఇష్టపడతాడు కానీ ఆయన అమ్మవారి కోసం వచ్చి చేసినాడు కానీ వేరే కుల మతాలు అతనికి ఎప్పటికీ లేదు. ఆయన దాన ధర్మాలు ఎన్ని చేస్తున్నారో అది ప్రపంచం తెలుసు, సోషల్ మీడియాకి తెలుసు, అందరికీ తెలుసు. ఆయన మీద లేని కేసులు అన్ని పెడితే ఆయన ఇబ్బంది వల్ల వస్తే మేము ఎవరికైనా సిద్ధమైనా కానీ మేము చెప్తున్నాం సార్. ఏం కేసులైనా ఆయనకి ఇబ్బంది పెడుతున్నారు. ఈ పొద్దు నువ్వు గుడి కోసం వచ్చినారు, గుడి కోసం వచ్చినావు, నువ్వు ఎందుకు వచ్చినావు అనే ఇబ్బంది పెడుతున్నారు. ఆయన దగ్గరికి ప్రజలు వెళ్ళి అమ్మ మా గుడి కాపాడమంటే ఆయన వచ్చినాడు. ఆయన ఊరికే ఏమీ రాలేదు. ఏమన్నా ఊరినే ఏమీ రాలేదు. ఆయనకి అడగండి, ఆయన దగ్గర వెళ్ళింటేనే ఆయన వచ్చినాడు. భక్తాదులు హిందూ బంధువుల కోరిక మేరకు వాళ్ళు రావడం, సహాయం చేయడం అంతవరకే జరిగింది. కానీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని మేము తెలియజేసుకుంటున్నాం. ఆయన దానికోసమే ఆయన ఇంతమంది బీదలకి పెళ్లిళ్ళు చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. అతను మంచి కోరి చేస్తున్నాడు. అతని మీద లేని ఇబ్బందులు పెట్టి ఆయన కోసం చేస్తే ఏమొస్తుందన్న? ఆయన వచ్చిన గుడి వల్ల మా వల్ల మన హిందువుల వల్ల ఒక ముస్లిం క్యాండిడేట్ బాధపడతానంటే ఇప్పుడు మన హిందువులకి ఏమి రొంత చచ్చిపోయినారా? ఉన్నారా? రొంత జ్ఞానం లేదా, బుద్ధి లేదా? మన వల్ల మన ఒక ముస్లిం క్యాండిడేట్ మన కోసం ముందరకు వచ్చి ఆయన కమిటీ మెంబర్స్ ని మన కోసం పంపించినారే, అది జ్ఞానం లేదా ఎవరికైనా? కానీ ఆయనకి ఆయన వల్ల మన వల్ల ఆయనకి ఇబ్బంది పడుతున్నాడు. ఏ పొద్దు ఆ అమ్మ ఇబ్బంది పడుతుంది. ఆసిఫ్ అమ్మ అనే వ్యక్తి కమిటీ మెంబర్ ఇంత బీద వాళ్ళకి న్యాయం చేస్తున్నాడు. అది ఎవరికి జ్ఞానం లేదా? ఈ పొద్దు ఆసిఫ్ వచ్చినాడు, ఆసిఫ్ మంచులు వచ్చినాడు అని చెప్తున్నారే, అది ఎవరికి అది ఒకటే కనపడుతుందా మీకు? దానికైనా కానీ న్యాయం ఉండదు సార్. రొంతైనా కానీ అమ్మవారం కోసం వచ్చినాడు, వేరే డబ్బు కోసం ఇంకో కోసం ఆయన రాలే కదా. మీరంతా సమస్యగా మద్దతు ఇస్తారా? మేమంతా ఒకటిగా ఉన్నామనే పోరాడుతానేది. ఇప్పుడు మా గుడి కోసమే పోరాడుతానేది. ఏమన్నా గుడి కోసమే వచ్చింది. అమ్మవారి గుడి కోసమే ఇక్కడున్న ప్రజలంతా గుడి పక్కన పోకూడదనే మేము దేని అడిగించేనా అతను వచ్చినాడు. అందరికీ నమస్కారము. మైసూరు నరగమ్మ నిన్న పొద్దున 6 గంటల మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 3 గంటల నుంచి అమ్మని తీయాలని ఒక వ్యక్తులంతా వచ్చినారు. ఇక్కడ ఆడళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్కరూ చూసుకుంటూ ఉన్నాము. కానీ అమ్మని అడ్డుకుంటే పోతే పోలీసులు అందరూ ప్రతి ఒక్కరూ మమ్మల్ని గదిమేసినారు. మమ్మల్ని అమ్మని చూడనే లేదు. ఒక తప్పు చేసిన ఆడపిల్లని ఎట్లా ఈడుస్తారో అట్లా ఈడిసి గడాలతో గుద్ది అమ్మని తార కట్టుకొని జర్ర ఈడ్చుకొచ్చి ఆలబేంట్లోకి ఎత్తినారు. ఇందులో చూసుకుంటే ఉన్నాము, పనికి రానోళ్ళైనాము, చచ్చిపోయినాము. నిన్నేమేమో లేము, మేము ఎవరు బస్తానికి నాకు రాడలు కానీ మొగళ్ళు కానీ ఇక్కడ కళ్యాణం రోడ్లో ఉండాలి, లేము, చచ్చిపోయినాము. అమ్మని ఎత్తకపోయినారు, అక్కడ ఎత్తిపోయి పెట్టినారు. ఇక అమ్మగారికి మేము పోయి వాళ్ళ పేరేం పేరునా చిట్టి అమ్మ గాని ఆసిఫ్ అమ్మ గాని వాళ్ళ కాళ్ళ దగ్గరికి పోయి మేము అడుక్కున్నాము. ఆడపిల్లలు 20 మంది. మా తల్లిని కాపాడు, మేము చచ్చిపోయినాము, మేము బతకలేము అని చెప్పి మీ కొంగబడ్డి ఆడపిల్లలు 20 మంది కాళ్ళు పట్టింటే ఆ తల్లిని సాయం చేసింది. ఆ తల్లిని ఈ పొద్దు మేము అరెస్ట్ చేస్తామంటున్నారు. రాజకీయ నాయకులంతా నిన్ను ఏం పని చేస్తున్నారు? రావచ్చు కదా, ఉండేవాళ్ళు అమ్మని తీసుకొని పోతున్నారా? ఎవరైనా చచ్చిపోయినారా? ఎవరు చచ్చిపోలేదు, యాక్సిడెంట్లు కాలేదు, ఏమి కాలేదు. తల్లిని బాగా కాపాడింది. తల్లి సన్న పిల్లల కాడి నుంచి పెద్దల కాడి నుంచి బాగా కాపాడింది. ఒక్కొక్క పాము ఇంటిలా ఉన్నాయి. సన్న పిల్లలు బస్సారు నగర్లోకి వచ్చి చిన్న పిల్లలు అడుక్కోండి. మీరు తప్పు చెప్తే చెప్పుతా ఉంటాను మమ్మల్ని ఎవరన్నా కానీ.